నమస్తే, వెల్కమ్ టు న్యూస్ అడ్డా తెలుగు. ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారిపోతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అసలు బీఆర్ఎస్ అంటే మొన్న జరిగిన జూబ్లీహిల్స్ ఎన్నికలలో ఓటమి పాలైన బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? అసలు జూబ్లీహిల్స్ ఎన్నిక అటు కాంగ్రెస్కి కావచ్చు, ఇటు బీఆర్ఎస్కి కావచ్చు, ఒక టార్గెట్గా పెట్టుకొని కదిలినట్టుగా మనకు కనిపించింది. ఎట్టకేలకు కాంగ్రెస్ విజయం సాధించింది. కానీ ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఎలాంటి ప్రభావాన్ని తెలంగాణలో చూపించబోతుంది? అది బీఆర్ఎస్కు మరణ శాసనం కానున్నదా? కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి లాభాలను చేకూర్చబోతున్నది? ఈ పరిణామాల నేపథ్యంలోనే గవర్నర్ ఏదైతే ఈ ఫార్ములా కార్ రేస్ కేసు ఉందో గవర్నర్ ఆమోద ముద్ర వేయడం జరిగింది. ఖచ్చితంగా కేటీఆర్ను విచారించండి అని చెప్పేసి ఆమోద ముద్ర వేయడం జరిగింది. మరి కేటీఆర్ అరెస్ట్ అవుతాడా? రేపు రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి? వచ్చే ఎన్నికల నాటికి బీఆర్ఎస్ ఉంటుందా, కనుమరుగవుతుందా? చూద్దాం. బిగ్ డిబేట్ ఈరోజు మనతో మాట్లాడడానికి, ఈ బిగ్ డిబేట్లో పాల్గొనడానికి వరంగల్ నుంచి కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాజనాల శ్రీహరి లైన్లో ఉన్నారు. అంతేకాకుండా భారతీయ జనతా పార్టీ నాయకుడు గంటా రవికుమార్ గారు కూడా మనతో పాటు లైన్లో ఉన్నారు. నమస్తే రవికుమార్ గారు. నమస్తే రాజనాల శ్రీహరి గారు. కొద్ది క్షణాల్లో సీనియర్ జర్నలిస్టు మనకు తోడు కాబోతున్నాడు. ముందుగా చెప్పండి, గంటా రవికుమార్ గారు చెప్పండి, రేపు రానున్న రోజులలో బీఆర్ఎస్ పరిస్థితి ఎలా ఉండబోతుంది అని మీరు అనుకుంటున్నారు? ఎప్పుడైతే టిఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీగా పేరు మార్చుకున్నదో ఆ రోజే తెలంగాణ ప్రజల హృదయాలకు వెళ్ళి విఆర్ఎస్ ఇవ్వడం జరిగింది. ఈరోజు ఇటీవల ఎన్నికలలో చూసుకుంటే హైదరాబాద్ లో గతంలో అసెంబ్లీ ఎన్నికలలో ఉన్న మెజార్టీ ఓట్ల కన్నా చాలా తక్కువగా పడిపోవడం, మనం జూబ్లీహిల్స్ ఎన్నికల్లో వాళ్ళ స్థానిక ఓట్ బ్యాంక్ ఉన్న ఏరియాలో వాళ్ళు ఓడిపోవడం జరిగింది. వాళ్ళ సిట్టింగ్ ఎమ్మెల్యే స్థానాన్ని కూడా వాళ్ళు దక్కించుకోలేకపోయారు. ప్రజలు ఆ కుటుంబ పార్టీ, ఆ కుటుంబం మొత్తం ఏ విధంగా అవినీతి తెలంగాణ రాష్ట్రంలో చేసింది అనేది ప్రజలు నమ్మారు. అందుకే అసెంబ్లీ ఎన్నికలలో ఆ పార్టీకి గుణపడని చెప్పారు. అదే నిజమని ఈరోజు ఆ కుటుంబంలోకి వెళ్ళి ఒక ఆడపడుచు వచ్చి ఈ కేసీఆర్ దగ్గర ఉన్న వాళ్ళు అందరూ కూడా ఈ తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారి వచ్చిన తర్వాత మొత్తం కూడా డబ్బుల సంపాదన, కాళేశ్వరం పేరుతోని లక్షల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని చెప్పేసి ఆయన బయటికి వచ్చి చెప్పడం జరుగుతుంది. అంటే అది భవిష్యత్తులో కూడా వాస్తవమవుతుంది. ఇక కనుమరుగయ్యే ప్రమాదం ఉంది. అంటే రేపు రానున్న రోజులలో బీఆర్ఎస్ అంటే ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి. మరి ఈ జూబ్లీహిల్స్ ఎన్నికల ఎఫెక్టు బీఆర్ఎస్కు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎఫెక్ట్ పడే అవకాశాలు ఏమైనా ఉన్నాయని అనుకోవచ్చా రవికుమార్ గారు? సో అంటే లైన్ కొంత బిజీగా వస్తున్నట్టుగా కనిపిస్తున్నది. రాజనాల శ్రీహరి గారు చెప్పండి, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల తర్వాత భారత రాష్ట్ర సమితి పరిస్థితి ఎలా ఉండబోతుంది అని మనం అనుకోవచ్చు? ఇప్పుడైతే కాంగ్రెస్ పార్టీ అక్కడ విజయం సాధించింది. రేపు రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంటి? ఇప్పుడు ప్రస్తుతానికైతే టిఆర్ఎస్ పార్టీ కొంత చల్లబడ్డట్టుగానే కనబడుతుంది. అయినప్పటికీ నా యొక్క 35 సంవత్సరాల రాజకీయ అనుభవంతో నేను చెప్తున్నా, చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలంటారు. టిఆర్ఎస్ పార్టీని మనం అంత చిన్న అంచనా వేయడానికి వీల్లేదు. పార్టీ పుట్టగతులు ఉండవు, దానికి మరొక జన్మ లేదు, పార్టీ పని అయిపోయింది అనుకుంటే మాత్రం తప్పు. అయినప్పటికీ కూడా మేము కాంగ్రెస్ వాళ్ళం ఎప్పటికప్పుడు కట్టడి చేస్తూనే ఉంటున్నాము. ఇప్పుడు ఉదాహరణకు ఛాలెంజ్ చేసి మొన్న బై ఎలక్షన్లో మేము మరి బంపర్ మ్యాడ్తోని జూబ్లీహిల్స్ ఎలక్షన్ గెలవడం జరిగింది. రేపు మళ్ళీ ఒక 2 ఎలక్షన్స్ రాబోతున్నాయి. అందులో కూడా బంపర్ మెజార్టీతోనే మళ్ళీ 2 గెలుస్తా. ఇప్పుడు మేము అన్నట్టుగానే మా సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పారు, బీజేపీకి డిపాజిట్ దక్కనేనని. మా పీసీ అధ్యక్షులు వారు చెప్పారు. అన్న విధంగానే బీజేపీకి కూడా డిపాజిట్ దక్కనేలే. మేము బీజేపీకి మళ్ళీ 2 సీట్లు కూడా బీజేపీకి డిపాజిట్ రాదు.
తెలంగాణలో బీజేపీ పార్టీ అనేది అంతమయ్యే పరిస్థితిలో ఉంది. ఇంకోటి, మాకు కాంగ్రెస్ పార్టీకి టీఆర్ఎస్ పార్టీకి మధ్యన పోటీ ఇప్పుడే ఉంటుంది పోటీ. రేపు జరగబోయే ఎలక్షన్లో పోటీ మాకు టీఆర్ఎస్కే ఉంటుంది. అయినప్పటికీ మేము టీఆర్ఎస్ పార్టీని చిన్నంచనా వేయడం లేదు. మాకు టీఆర్ఎస్కే పోటీ ఉంటుంది. తప్పకుండా టీఆర్ఎస్ పార్టీని అంతం చేయడానికి మా రేవంత్ రెడ్డి గారు కంకణం కట్టుకున్నారు. మా మహేష్ కుమార్ గారు కంకణం కట్టుకున్నారు. వారి వెనకనే మేము అందరం ఫాలో అయ్యి అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీని మండల స్థాయి నుంచి, గ్రామ స్థాయి నుంచి, జిల్లా స్థాయి నుంచి, రాష్ట్ర స్థాయిలో వరకు కూడా ఎక్కడ కార్యకర్తలు ఉండకుండా వాళ్ళ సభ్యత్వాలు లేకుండా చేసే ఆలోచనలే మేము ఉన్నాం. అదే పనిగా మేము టీఆర్ఎస్ అంతం చేయడానికే ఉన్నాం. కొత్త పరిస్థితులలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అయిపోగానే ఇప్పుడు మళ్ళీ ఈ ఫార్ములా కార్ రేస్ కేసుకు సంబంధించి మళ్ళీ తెరపైకి వచ్చింది. ఈ కేసులో కరెక్ట్ కేటీఆర్ అరెస్ట్ అవుతాడు అని మీరు భావిస్తున్నారా? ఇప్పుడు కేటీఆర్ అరెస్ట్ అవుతారు, తప్పే. ఇప్పుడు ఒకటే చెప్తున్నా, గతంలో ఇందిరాగాంధీ లాంటిది కూడా తప్పు చేసిన ఉద్దేశంగా జైలుకి పెట్టిన రోజులు ఉన్నాయి. ఎంతటి వారైనా కానీ తప్పు చేస్తే భారత రాజ్యాంగం ప్రకారం శిక్షించబడాల్సిందే. అందులో ఎటువంటి తప్పు లేదు, శిక్షించబడతాడు. కేటీఆర్ గారు అందుకెళ్ళి బయటపడే అవకాశం లేదు. ఎందుకంటే వాళ్ళు గతంలో ఎలక్షన్ అని ఒక పిటిషన్ పెట్టుకుంటే గవర్నర్లకు సమయం జరిగింది. ఇప్పుడు ఆ సమయాన్ని కూడా తీసేసి అదే వాళ్ళకి విచారించండి ఎంక్వైరీ కూడా గవర్నర్ గారు ఆమోదం తెలిపింది కదా. అటువంటిప్పుడు ఇంకెక్కడ ఉంటుంది? ఇక వెళ్ళాల్సిందే. ఎవరైనా తప్పు ఎవరు కానీ తప్పు చేస్తే వారు శిక్షించబడాల్సిందే. అందులో ఎటువంటి ఆప్షన్లు ఉండవు. ఎంతటి నాయకుడు తప్పదు శిక్ష. ఒకసారి పరిస్థితి ఏ విధంగా చెప్పండి. ఉండబోతుంది? టీఆర్ఎస్ పరిస్థితి ఒక ప్రాంతీయ పార్టీలు గతంలో మనం చూసుకుంటే ఒక ఇండిపెండెన్స్ ముందు నుంచి చూసుకుంటే రెండే పార్టీలు ఉండేది. జనతా పార్టీ ఉండేది, భారతీయ జనతా పార్టీ, తర్వాత ఈ కాంగ్రెస్ పార్టీలే. ఈ ప్రాంతీయ పార్టీలు అన్ని చిన్న చిన్న పార్టీలు వస్తే పోతూనే ఉంటాయి. విన్నారా? తెలుగుదేశం పార్టీ వచ్చింది, పోయింది. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ వస్తుంది, పోతారు, ఇంకో పార్టీ వస్తాయి. ఇవన్నీ ప్రాంతీయ పార్టీ, చిన్న పార్టీలను మనం పెద్ద భూదద్దలో చూడాల్సిన అవసరం లేదు. మాకైనా చాలా లైట్. టీఆర్ఎస్ పార్టీ అన్నా లైట్. మాకు బీజేపీ పార్టీ ప్రాంతీయ పార్టీ కానప్పటికీ బీజేపీ పార్టీ భద్రత్వ పార్టీ కానీ దానికి మాకు తెలంగాణలో ముఖ్యంగా ఎవరు కూడా దాన్ని పార్టీని ఎంకరేజ్ చేయరు ప్రజలు. ఎందుకంటే గతంలో మనం చూసుకున్నైతే ఏ ఎలక్షన్లో పోయినా కానీ డబ్బులతోనే, కేంద్ర బలంతోని, కేంద్రం ఒత్తిళ్లతోనే వాళ్ళు కొన్ని స్థానాలు అధికారం చేర్చుకోవడం జరిగింది. అదే వంతుగా గత ప్రభుత్వంలో చూసినప్పటికీ కూడా మరి ఇదే కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ బీఆర్ఎస్లో కేటీఆర్ గారు 2 స్థానాలు, పాడేరు ఒకటి, మళ్ళీ ఒకటి నారాయణకి 2 ఎలక్షన్స్ కూడా వాళ్ళు 2 ఎలక్షన్స్ కూడా మరి బలవంతంగా టీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకోవడం జరిగింది. గతంలో ఇవాళ వాళ్ళు ఎమ్మెల్యేల ఫిరాయింపు అంటున్నారు. మరి గతంలో వాళ్ళు ఎంతమంది ఎమ్మెల్యేలు తీసుకుందో అది కూడా టీఆర్ఎస్ ఆలోచించాలి. తప్పులు చేసింది, ప్రజలకు తప్పులు అలవాటు చేసింది, ప్రజలకు అవినీతి అంటే ఇట్లా నిరూపించి చూపించింది టీఆర్ఎస్ వాళ్ళు. కనుక వాళ్లకు తప్పదు శిక్ష, వాళ్ళు కూడా అనుభవించాల్సిందే. ప్రజలను ఎవరైతే బాధ పెడతారో, ప్రజల సొమ్ము ఎవరైతే తింటారో, ప్రజలను ఎవరైతే ఇబ్బంది పెడతారో, అది ఎటువంటి పార్టీలు కానీ, జాతీయ పార్టీ కానీ, ప్రాంతీయ పార్టీలు కానీ, ఏ పార్టీ కానీ వారికి పుట్టగతున్నటువంటి పార్టీలకు. అందులో భాగంగా టీఆర్ఎస్ పార్టీ లక్షల కోట్ల రూపాయలు కాజేసి అప్పుల తెలంగాణ తేవడం ఇది చాలా దురదృష్టకరం. అప్పుల తెలంగాణ నుంచి కొంచెం నెమ్మదిగా మన సీఎం రేవంత్ రెడ్డి గారికి తెలివితేటలతో, వారికున్న అనుభవంతో తెలంగాణను కొంచెం ఇప్పటికే బండి గాడి ఎక్కుతుంది. దానికి అందరూ సహకరించాలి, ప్రతిపక్షాలు సహకరించాలి. చీటికి మాటికి రేవంత్ రెడ్డి గారిని అదో మాట్లాడడం, ఇదో మాట్లాడడం, నీకు మాట్లాడడం, ఇది చాలా తప్పు. ఇవన్నీ మానుకోవాలి. అన్ని పార్టీలు కూడా రేవంత్ రెడ్డి గారు సహకరించాలి. సహకరించినప్పుడు తెలంగాణ ముందుకెళ్తుంది. మన పక్క రాష్ట్రం చూసుకుంటే వారికి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లేకుండా ఇవాళ అక్కడ ఉన్న పార్టీలతో కలిసి వాళ్ళు ఇలా ఒక ముందుకు వెళ్ళే పరిస్థితిలో కనపడుతుంది ఆంధ్ర. కనుక మనం కూడా దయచేసి ఏవైతే ప్రతిపక్షాలనో అవి సహకరించి కలిసి కాంగ్రెస్ పార్టీతో ముందుకు వచ్చి అభివృద్ధి చేసే విషయంలో అందరూ తోడ్పడి కృషి చేయాలని నేను కోరుతున్నాను. ఎందుకంటే నేను ఒకటే చెప్పేది, ఏ పార్టీలో కానీ ఏవైతే పథకాలు ఉంటాయో ఆ పథకాలు ఎలక్షన్లో రాగానే పథకాలే కాదు, కొన్ని పథకాలు కూడా
తీసేయాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు కొన్ని పథకాలు చూస్తే వాస్తవానికి రాష్ట్రాలు అప్పులు వచ్చే పరిస్థితి కాబట్టి కేవలం నా యొక్క సజెషన్ ఏ పార్టీ కానీ జాతీయ పార్టీలకు లేదు ప్రాంతీయ పార్టీలకు ఇండియా వైజ్గా నేను అన్ని నేను ఒకటే చిన్నగా నా ఒక మనవి సూచన వైద్య విద్యం వైద్య విద్యం ఒక వృద్ధులకు మాత్రం ఒక మినహాయించి మిగతా ఏ పథకాలు కూడా తీసేసాల్సిన అవసరం ఉన్నది. ఈ పథకాల ద్వారా కొంతమంది ప్రజలు సోమరిపోతులు అయ్యే అవకాశాలు ఉన్నాయి. దాని ద్వారా రాష్ట్రం అప్పుల పాలే అవకాశం ఉంది. దాని ద్వారా ప్రజలు కూడా సుఖశాంతులతో ఉండలేకపోతున్నారు. ఈ రోజు ప్రస్తుత పరిస్థితిలో ఇప్పుడు ఉదాహరణ ఢిల్లీ చూసుకుంటే పొల్యూషన్, అట్లా రేపు రాబోయే రోజుల్లో కూడా మరి హైదరాబాద్లో పొల్యూషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కనుక అటువంటి ద్వారా లేనిపోయిన క్యాన్సర్ లాంటి కొత్త కొత్త జబ్బులు ఎదుర్కొనే పరిస్థితి. దానికి లక్షల రూపాయలు పెట్టలేక ప్రజలు అప్పులు తెచ్చి ప్రాణాలు పోతున్నాయి, వాళ్ళ ఆస్తులు పోతున్నాయి, వాళ్ళ సర్వస్వం వృధా అవుతుంది. కనుక మన ప్రతి పార్టీలో కూడా రాజకీయ పరంగా ఆలోచన చేసినప్పుడు మనం అన్ని పార్టీలు కలవాలి, అన్ని పార్టీలు ఏకం కానీ తెలంగాణ అభివృద్ధికి సహకరించాలి. నా యొక్క చిన్న రిక్వెస్ట్ ఇది. అది బీజేపీ కానీ టీఆర్ఎస్ కానీ ఎంఎం కానీ ఇంకా ఏ పార్టీలు కానీ అన్ని పార్టీలు కూడా తెలంగాణ పరిస్థితి అప్పులో ఉన్నందుకు తెలంగాణ అభివృద్ధి రావాలి అంటే అన్ని పార్టీలు సహకరించేది కానీ మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అంటే బీఆర్ఎస్ అంటే రేపు రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఎలా ఉండబోతుంది? బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్తాండి. ఇప్పుడు బై ఎలక్షన్ మనం జూబ్లీహిల్స్లో చూసినాం. 27,000 మెజార్టీ, తక్కువ మెజార్టీ కాదు, బంపర్ మెజార్టీ. రేపు జరిగే దానం నాగేందర్ గారిది ఉన్నది. మన రేపు అక్కడ ఇంకో 2-3 ఎలక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు గన్పూర్ ఒకటి. ఈ 2 ఎలక్షన్స్ కూడా ఖచ్చితంగా మళ్ళీ కాంగ్రెస్ కైవసం చేసుకోవడం గ్యారంటీ. ఎందుకంటే అక్కడ హైదరాబాద్లో అది ఎందుకు గెలిపించిన నాయన మేము టీఆర్ఎస్ను అనవసరంగా ఒక్క స్థానం కూడా కాంగ్రెస్ తీయలేదని బాధపడి ఈరోజు ప్రజలు ఏకంగా వచ్చి ముందుకు వచ్చి వారే స్వయంగా ఓట్లేసి మరి ఆడ ఒక బీసీ క్యాండిడేట్ నిలబెట్టిన బీసీ క్యాండిడేట్ గెలిపించడం జరిగింది. ఎందుకంటే స్థానికుడు ఒక 25 సంవత్సరాల నుంచి అక్కడ ప్రజలకు సంబంధాలనే కష్ట చదువుకున్న విద్యావంతుడు, మళ్ళీ అక్కడ ఇవన్నీ కలిసి వచ్చాయి కాంగ్రెస్ పార్టీకి. అందులో రేవంత్ రెడ్డి గారి యొక్క క్యాంపెయినింగ్, స్టార్ క్యాంపెయినింగ్ ప్రచారము, మరి ఏదైతే మేము ఇచ్చిన పథకాలు నెమ్మదిగా అమలు చేయడంలో మేము ముందుకు రావడము, వాటిని ప్రజలు స్వీకరించడము, దాంతో బంపర్ మేడతో గెలిపడం. అదే రేపు జరగబోయే బై ఎలక్షన్లే కాదు, స్థానిక ఎలక్షన్లే కాదు, జెడ్పీటీసీ, ఎంపీటీ, సర్పంచ్ అన్ని ఎలక్షన్లో కూడా కైవసం చేసుకునేది కాంగ్రెస్ పార్టీ. క్లీన్ స్వీప్, అందులో ఎటువంటి సందేహం లేదు. దాని గురించి ఆలోచన అవసరం లేదు. నేను ప్రతిపక్ష పార్టీలే చెప్తున్నా, ప్రాంతీయ పార్టీలే చెప్తున్నాను, దయచేసి జాతీయ పార్టీ చెప్తున్నాను. మీరు కాంగ్రెస్ పార్టీ అనేది అధికారం అనేది ఇంకొక 10 సంవత్సరాలు ఉంటుంది, మర్చిపోండి. రేపు స్థానికలన్నీ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుంది. అంటే ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎన్నిక తర్వాత ఇప్పుడు కేటీఆర్ అంశం పక్కన పెడితే జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన తర్వాత సరే విజయోత్సవాలు జరుపుకుంటున్న నేపథ్యం, కానీ బీఆర్ఎస్ పరిస్థితి మెరుగుపడుతుందా, దిగజారిపోతుందా? వచ్చే ఎన్నికల నాటికి బీఆర్ఎస్ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నా, ఏది కానీ మనం చిన్నంచనా ఏ పార్టీ వేయద్దు. ఎందుకంటే ఆల్టర్నేట్ పార్టీలు అంటే కంపల్సరీ ఉండాల్సిందే. ఏ రాష్ట్రంలో ఒక పార్టీకి ప్రత్యామ్నాయంగా ఇంకొక పార్టీ ఉండాల్సిందే. కనుక ఉంటుంది అట్లా ఆ పార్టీకి ప్రత్యామ్నాయంగా. అంటే ఇప్పుడు మా ప్రత్యామ్నాయమైన పార్టీ టీఆర్ఎస్ కాబట్టి ఆ పార్టీకి రాబోయే రోజుల్లో వాటికి సరే మేము అనుకుంటున్నాం చేయగా అయిపోయింది టీఆర్ఎస్ పని, కానీ అయినప్పటికీ మేము దాన్ని చిన్నంచనా వేయడానికి అవకాశం లేదు. చిన్న కర్ర చెప్పినట్టుగా చిన్న పాముని పెద్ద కర్రతో కొట్టినట్టుగా చిన్నంచనా వేయద్దు. దాన్ని పెద్ద ఎత్తునే మనం చూడాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి అంత మేము ఏమో అయినప్పటికీ టీఆర్ఎస్ పార్టీ మాకు నమ్మకం అది ఉండదని. టీఆర్ఎస్ పని అయిపోయింది అనుకుంటుందని మాత్రం ఎవరి ఇళ్ళ కార్యకర్త ఇళ్ళలో కూర్చోద్దు. దాని పని పడాలి, దాన్ని ఎంబడబడాలి. దాన్ని కంప్లీట్ జీరో చేసే వరకు కూడా మరి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ వారి యొక్క శ్రమ, వారి కష్టం మాత్రం ఖచ్చితంగా చూపిస్తారు. ఈ టీఆర్ఎస్ పార్టీ దాన్ని ఎప్పుడైతే బీఆర్ఎస్ మార్చుకున్నారో వారు దాంతో చరిష్మా పోయింది. అందులో ఆయన కేసీఆర్ గారు ప్రచారానికి రాకపోవడం, ఆయన ఆరోగ్య పరిస్థితి బాగాలేకపోవడం, మళ్ళీ కుటుంబ కలహాల్లో కవిత గారు బయటికి రావడం, అందులో సంతోష్
మరి పోచంపల్లి శ్రీనివాసరెడ్డి వాళ్ళు ఇది వాళ్ళు ఆ స్కామ్లో కోట్ల రూపాయలు సంపాదించిన కవిత వారి మీద స్టేట్మెంట్ ఇవ్వడం, ఆ, అది ఇవన్నీ వాస్తవాలు. వారికి సిఐడి విచారణ జరిపించాలని సొంత వాళ్ళ కుటుంబ సభ్యురాలు చెప్పడం, వాళ్ళ కుటుంబ కళాలతోని కూడా పార్టీ నాడు సగం జీరో అయిపోవడం జరిగింది. కనుక ఇప్పుడు ప్రతి చూస్తే ఎక్కడ చూస్తే కూడా అంటే మీరే అంటున్నారు కుటుంబ అందులో కలహాలతోటి శ్రీహరి, ఇప్పుడు మీరే కుటుంబ కలహాలతోటి పార్టీ జీరో అయిపోయిందని చెప్పి చెప్తున్నారు. మరి రేపు రాబోయే రోజులలో కాంగ్రెస్కి ఎట్లా ప్రత్యామ్నాయం అవుతుంది బీఆర్ఎస్? ప్రత్యామ్నాయం అంటే నేను ఏంటంటే ఇప్పుడు ఒకటే చెప్పిన, ఒక పార్టీకి ఆల్టర్నేట్గా ఇంకో పార్టీ కంపల్సరీ ఉండాల్సిందే ఉంటుంది. అందులో భాగంగా టీఆర్ఎస్ ఉంటుంది, అంతేగాని బీజేపీ మాత్రం ఉండదు. ఎంఐఎం కాదు, ఇక ఏ పార్టీలు కూడా ఉండవు భవిష్యత్తులో. రెండే మా కాంగ్రెస్ పార్టీకి పోటీ ఇచ్చే పార్టీ బీఆర్ఎస్ కానీ బీజేపీ అయితే కాదు. ఇది ముక్కు సూటిగా చెప్తున్నా, జరిగే పరిస్థితి ప్రజల్లో ఉన్నది అదే. ఎందుకంటే ఇప్పుడు కానీ రేపు బీజేపీ వస్తుందని అనుకొని మూర్ఖత్వంగా ఏదో మాకు కేంద్రంలో అధికారం ఉందని వాళ్ళు కేంద్రం నుంచి నిధులు ఇవ్వకుండా, కేంద్రం నుంచి ఒత్తిడి తెచ్చి, కేంద్రం నుంచి అన్ని కేసులు పెట్టి అందరిని తీసుకొచ్చి లోపలేసి సిబిఐ కేసులు అవి అని చేసినా కానీ బీజేపీకి మాత్రం ఎవరు ఓటేరు. బీజేపీ పరిస్థితి దారుణంగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీ రేపు టీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంటే టీఆర్ఎస్ పార్టీకే డ్యామేజ్. ఈరోజు బీహార్లో అదే పరిస్థితి అయింది. బీహార్లో అదే పరిస్థితి. మేము కనుక తేజస్వి యాదవ్తో పొత్తు పెట్టుకోకపోతే కాంగ్రెస్ మెజార్టీ వచ్చేది. ఎప్పుడైతే అక్కడ మేము పొత్తు పెట్టుకున్నామో కాంగ్రెస్ మెజార్టీ తక్కువ. అట్లే రేపు బీఆర్ఎస్తోని బీజేపీ పొత్తు పెట్టుకుంటే బీజేపీకి నష్టం కాదు, బీఆర్ఎస్కే నష్టం. కనుక ఒంటరి పోటీ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఒంటరి పోటీతోనే అన్ని స్థానాలు సాధిస్తాం. రేపు బై ఎలక్షన్స్, స్థానిక ఎలక్షన్స్, ఇంకా ఏ ఎలక్షన్లో అన్ని కంపల్సరిగా బ్రహ్మాండమైన విజయం కింద ఎదురేస్తామని నేను చెప్తున్నా. అంటే వచ్చే ఎన్నికల నాటికైతే బీఆర్ఎస్ ఉంటుంది అంటే, మరి ఈ లోపే కేటీఆర్ను అరెస్ట్ చేస్తే? ఇప్పుడు కేటీఆర్ని అరెస్ట్ చేస్తే అంటే కేసీఆర్ తప్పు చేస్తే జైలుకి పోవాల్సిందే. అందులో ఎవరు చట్టం తన పని తాను చేస్తుంది. అందులో ఎవరు అందరు పార్టీని ఎవరు కాపాడాలి? పార్టీని ఎవరు కాపాడంటే పార్టీ పోతుంది. ఎవరు కాపాడు? పార్టీ పోతుంది. కానీ పార్టీ పోతుంది. బీఆర్ఎస్ పార్టీ పోయినప్పటికీ చెప్తున్నా కదా, కేసీఆర్ జైలు పోయినప్పటికీ, టీఆర్ఎస్ పార్టీ పోయినప్పటికీ, బీఆర్ఎస్ పార్టీ పోయినప్పటికీ, కానీ మాకు ప్రత్యేక పార్టీ మాత్రం బీఆర్ఎస్ కానీ బీజేపీ అయితే కాదు. ఓకే, థ్యాంక్ యూ రాజనాల శ్రీహరి గారు, లైన్లోకి వచ్చి మాట్లాడినందుకు థ్యాంక్ యూ, ధన్యవాదాలు.